బీజేపీ ప్రభుత్వం దేశానికి సంబంధించినటువంటి అంశాల మీద, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద మోడీ మౌనం వహిస్తున్నాడు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో తయారయ్యేటటువంటి ఐఫోన్లను అమెరికాలో దిగుమతి అవుతే వాటి మీద 25% పన్నులు విధిస్తున్నామని చెప్పి ప్రకటన చేశాడు. అట్లాగే అది అమెరికాలోనే తయారు కావాలి తప్ప భారత్లో ఇతర దేశాల్లో తయారు కావడానికి వీల్లేదనేటటువంటి ఆంక్షలు కూడా పెడుతున్నాడు. అట్లాగే అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యేటటువంటి వాటిలో 0% పన్ను ఉంటుంది అని చెప్పి మాట ఇచ్చారని చెప్పి కూడా ట్రంప్ చెప్తున్నాడు. మన దేశం నుంచి తయారైపోయినటువంటి వాటికేమో 25% పన్ను వేస్తామని, అమెరికాలో తయారైనటువంటి వస్తువులు మన దేశానికి వస్తే మాత్రం 0% ఉంటుందని చెప్పి మాట ఇచ్చారని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. దీని మీద మన దేశ ప్రధాని మోడీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఇక్కడ కొత్తగా వచ్చేటటువంటి పరిశ్రమలు కానీ ఇతరవి ఆ రకంగా పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అట్లాగే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వాటికన్నిటి కూడా 0% అనేటటువంటి పద్ధతి వస్తే ఇక మన దేశంలో ఉండేటటువంటి పారిశ్రామిక రంగం అంతా కూడా దెబ్బతినిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే దేశ సంపదకు కూడా అది తీవ్రమైనటువంటి ఆటంకంగా ఉంటుంది. కాబట్టి దాని మీద మోడీ స్పందించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పహల్గాం ఘటనకు సంబంధించిన దాడి తర్వాత ఇప్పుడు ఏకతా యాత్ర అనేది బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఒక రకంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి దాడిని ప్రతిదాడి చేయడానికి భారత ప్రభుత్వం సైన్యాలు చాలా బాగా ఎఫెక్టివ్గా చేసేయి అని చెప్పి దేశ ప్రజానీకం అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సైన్యానికి మద్దతు ఇచ్చాయి. కానీ ఆ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో కాల్పుల విరమణ జరిగినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ భారతదేశం యొక్క కాల్పుల విరమణ నేను చెప్పడం వల్లనే, నా జోక్యం వల్లనే ఆ కాల్పుల విరమణ జరిగిందని చెప్పి ట్రంప్ 1కి 4 సార్లు ప్రకటిస్తున్నాడు. వాళ్ళకు వాణిజ్య ఆంక్షలు పెట్టడం వల్లనే కాల్పుల విరమణ జరిగింది, లేకపోతే అణ్వాయుధాల యుద్ధం జరిగేది అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. మరి అమెరికా జోక్యం వల్ల, ట్రంప్ జోక్యం వల్లనే ఈ కాల్పుల విరమణ జరిగిందా? ఈ విషయం మోడీ ప్రభుత్వం ప్రకటించాలి, కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ అదే జరిగితే అది దేశానికి అవమానకరమైనటువంటి అంశం. మన దేశానికి సంబంధించినటువంటి ఇరు దేశాల మధ్య, పాకిస్తాన్ భారతదేశాల మధ్య జరిగేటటువంటిది ఏదైనా సరే సిమ్లా ఒప్పందం ప్రకారం 2 దేశాల మధ్యనే చర్చ ఉండాలి, మూడో జోక్యం ఉండకూడదు అనేటటువంటిది దాంట్లో ఒప్పందంలో భాగం. మరి దాన్ని అతిక్రమించి ట్రంప్ జోక్యం ఉంది అనేటటువంటిది వస్తే, మౌనం దాలిస్తే అది నిజమే అనిపించే అవకాశం ఉంది. అది మన సమర్థత కిందికి రాదు. ఈ దేశం రక్షించుకోవడం అనేటటువంటి దాంట్లో మరొకరి పాత్ర, అది కూడా అమెరికా సామ్రాజ్యవాద పాత్ర ఉంది అంటే అది సరైనటువంటిది కాదు. దాని విషయం కూడా ప్రకటన చేయాలి. అట్లాగే విదేశాలకంతా కూడా పంపించి టీములను ఏర్పాటు చేసి పార్లమెంటు సభ్యులంతా కూడా ఈ దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఉగ్రవాదులను ఎదుర్కొన్నటువంటి విషయాలు, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడానికి బృందాలు పోయి పర్యటిస్తున్నాయి. అక్కడ పోయి చెప్తున్నారు. కానీ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు జరపండి, దేశ ప్రజలకంతా దీన్ని వివరించాలా, ఆ దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏంటి, ఇప్పటికీ దాడికి పాల్పడేటువంటి ఆ 4గురిలో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు, అట్లాగే ట్రంప్ మాట్లాడుతున్నటువంటి దానికి స్పందించకపోవడం వల్ల దేశం అది అవమానకరమైనటువంటి అంశంగా భావిస్తున్నారు ప్రజలు. మరి ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాలు జరిపి వివరించాలని చెప్పి అన్ని పార్టీలు అడుగుతుంటే పార్లమెంటు సమావేశాలు పెట్టడం లేదు. పార్లమెంటు సమావేశాన్ని పెట్టి దేశ ప్రజలకు కూడా వివరించాలా, ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రధానంగా ఉపాధి కూలీల సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా దేశవ్యాప్తంగా ఉంది. ఉపాధి కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి కూలీలు పని కోల్పోతున్నారు. పని దినాలు వాళ్ళకి రావడం లేదు, వేతనాలు సరిగా రావడం లేదు. 200 రోజులు పని కల్పించాలని,
రూపాయలు రోజుకి ఇవ్వాలని వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఒక 2.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే 30 కోట్ల మంది ఉపాధి కూలీలకు పని దొరుకుతుంది, వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ 2.5 లక్షల కోట్లు కావాలంటే వాళ్ళు 86,000 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. 45 లక్షల కోట్లకు పైగా ఉన్నటువంటి బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు ఇస్తే ఉపాధి కూలీలందరి జీవితాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాలు పట్టించుకోవడం లేదు, స్పందించడం లేదు, దాని గురించి మాట్లాడడం లేదు. అందుకనే రేపు 30 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఉపాధి కూలీల సమస్యల మీద ధర్నాలు నిర్వహించాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఆ ధర్నాకు సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఆ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అలాంటి ఉద్యమాలు మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా కార్మికులు తాము పోరాడి సాధించుకున్నటువంటి కొన్ని హక్కుల్ని, చట్టాలని, లేబర్ కోడ్లని అన్నింటినీ కుదించేసి వాటిని అన్నింటినీ కూడా హక్కుల్ని కాలరాస్తున్నారు. అంటే సమ్మె చేసే హక్కు ఉండకూడదని, సంఘం పెట్టే హక్కు ఉండకూడదని, వేతనాలు పెంచమనే హక్కు ఉండకూడదనే పద్ధతుల్లో కార్మికుల హక్కులంతా కూడా 4 కోడ్లుగా కుదించేసి వాళ్ళ హక్కుల్ని కాలరాస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కనీస వేతనం 26,000 ఉండాలా, పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు కూడా పెంచాలా, ఆ కుటుంబాలు కూడా బ్రతకాలి కదా. బ్రతుకుదేరు అన్నప్పుడు 26,000 రూపాయలు నెలకు కనీస వేతనం ఉండాలని చెప్పి అంటే స్పందించడం లేదు. ఆ సమస్య మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 26,000 రూపాయలు కనీస వేతనం ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన పోరాటాలకు కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. అట్లాగే రైతాంగం వాళ్ళకి గిట్టుబాటు ధర లేదని, మార్కెట్ కల్పించడం లేదని, ఎరువుల మీద సబ్సిడీలు ఇవ్వడం లేదని, ఇటువంటి అనేక కారణాల చేత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలాంటి స్థితి కొనసాగుతుంది. అందుకని వాళ్ళ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటుంది. ఆ రకంగా రైతులకు, కూలీలకు, కార్మికులకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని శ్రామిక వర్గాలని వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకోవడానికి తప్ప, కార్పొరేట్ సంస్థలను పెంచి పోషించడం తప్ప ఇంకో పద్ధతి లేదు. బీజేపీ అనుసరిస్తున్నటువంటి దాంట్లో అది ఉంది. దేశం ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మనం 4వ స్థానాల్లోకి పోయినాం. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఎక్కువ దేశాల్లో మనం 4వ స్థానం అని చెప్పి అంటున్నారు. కానీ మన దేశంలో ఇప్పటికీ పౌష్టికాహారం లేనటువంటి వాళ్ళు 40% మంది పైగా ఉన్నారని, అట్లాగే 20 కోట్ల మంది కనీసం తిండి దొరకడం లేనటువంటి ప్రజలు ఈ దేశంలో ఉన్నారని, 1% కార్పొరేట్ సంస్థల చేతుల్లో 40% సంపద పోగైతే 50% ఉండే పేదల చేతుల్లో 3% సంపద మాత్రమే ఉంటుందని, ఇలాంటి తీవ్రమైనటువంటి ఆర్థిక అసమానతలు దేశంలో కొనసాగుతుంటే, ఇల్లు లేనటువంటి వాళ్ళు కోట్ల మంది ఉంటే, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంటే, ఉపాధి కూలీలు పని కోసం కొట్లాడుతున్న పరిస్థితి ఉంటే, అలాంటి ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో మనం 4వ ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా కోవడం అనేది సమానమైనటువంటి ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నటువంటి విషయాన్ని పరిష్కరించకుండా ఏదోటనో ఆదాను, అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో సంపద పోగై ప్రజల చేతుల్లో సంపద లేకుండా చేసేటటువంటి ధోరణిని బీజేపీ అనుసరిస్తుంది. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని బీజేపీ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలకు పైన, బీజేపీ విధానాలపైన పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు పరిష్కరించే దాంట్లో ఏవైనా ముందుకు వస్తాడని చెప్పి అనుకున్నది, అలాంటిది ఏం జరగలేదు. ఇప్పుడు IIITని ప్రారంభిస్తున్నట్టుగా వచ్చింది. దాని వరకు చూస్తే అది మంచిదే. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించింది, వాటికి నిధులు కేటాయించడం అనేటటువంటి జరగడం లేదు, పనులు జరగడం లేదు. దానివల్ల మొత్తం మహబూబ్నగర్ జిల్లాకు కానీ, రంగారెడ్డి జిల్లాకు కానీ మొత్తం నీటి సౌకర్యం పెరిగి
వ్యవసాయ రంగంలో కొంత పని పెరిగి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద జరగడం లేదు. జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తగినట్టుగా నిధులు కేటాయించేటటువంటి దాంట్లో సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించినటువంటిది ఈరోజు పేపర్లో చూస్తే వర్షాలకు ధాన్యం అంతా తడిసిపోయింది, కొనుగోలు చేయండి అని చెప్పి తహసీల్దార్ల కాలు మొక్కుతున్నారు రైతులు. మొత్తం 10-15 రోజులైంది రోడ్ల మీదనే లేదా మార్కెట్లలోనే ధాన్యం ఉంటుంది, తడిసినాయి, అవి కొనండి, మేము నష్టపోతున్నాం, పడిగాపులు గాయాల్సి వస్తుందని అవి కాలు మొక్కుతున్నారు రైతులు. ఇలాంటి దుస్థితి కొనసాగుతుంటే ముందు జాగ్రత్తలు తీసుకొని వాటిని అన్నింటినీ కొనుగోలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున అందరూ రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వాటిలో విఫలమైంది, సరిగా ఆ సమస్యను పరిష్కరించలేకపోతుంది. అట్లాగే రైతు భరోసా ఇవ్వడం అనేటటువంటిది సరిగా జరగలేదు, రైతు బీమా ఇవ్వడం అనేటటువంటిది జరగడం లేదు, మహిళలకు 2500 ఇస్తామన్నటువంటి హామీ అమలు జరగడం లేదు. అట్లాగే పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా 1 తులం బంగారం ఇస్తామన్నటువంటి వాగ్దానం నెరవేరలేదు. సామాన్యమైనటువంటి పేద ప్రజలకు ఇచ్చి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తను అంటున్నాడు ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీస్తుంది, అప్పుల పాలయ్యింది, ఆదాయాలు లేవు, నన్ను కోసినా ఏమీ రాదు అని చెప్పి అంటున్నాడు. అట్లాగే ఉద్యోగస్తులు తమ సమస్యల మీద అడిగితే ఉద్యోగస్తుల డిమాండ్లను పెడదాం, 10 లక్షల మంది జనాన్ని పోగేస్తాం, వాళ్ళకు పెడదాం, అప్పుడు ప్రజల ముందు పెడతాం, ఏది తీసేయాలో ఏది ఉంచాలని చెప్పి ప్రజలకు ఉద్యోగస్తులకు మధ్య వైరుధ్యం సృష్టించే కార్యక్రమాన్ని పెట్టుకుంటాడు. ఏ సంక్షేమ పథకం ఆపాలనో చెప్పమని. మరి ఎన్నికలకు ముందు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? ఎన్నికలకు ముందు అధికారం కోసం మాత్రం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల నోట్లలో మట్టి కొట్టే కార్యక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకుండే సమస్య లేదు. ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తారు. సిపిఎం పార్టీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు జరగడానికి 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు జరిగేంత వరకు సిపిఎం పార్టీ ప్రభుత్వానికి మీద వెంటబడి పోరాడుతుంది. ఆ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పేటట్టుగా ఈ పోరాటాలని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా ఎస్సీ గురుకుల పాఠశాలల్లో పిల్లలు దాదాపు 1200 మంది పనిచేసేటటువంటి వాళ్ళనంతా కూడా శానిటేషన్ ఇటువంటి కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళను తొలగించి ఇప్పుడు పిల్లల ద్వారానే టాయిలెట్లు కడిగించడం కానీ, రూములు కడిగించడం కానీ, రూములు ఓడిపించడం కానీ పిల్లలతోనే పని చేయిస్తున్నారు. వంట పని కూడా వాళ్ళే చేయాలంటున్నారు, బూజు దులిపే పని వాళ్ళే చేయాలంటున్నారు. వీళ్ళు ఏమైనా బాగా ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళు అని చెప్పి అవమానించేటటువంటి పద్ధతిలో ఏఎస్ అధికారిని వర్షిని మాట్లాడినట్టుగా పత్రికల్లో వీడియోల్లో వచ్చింది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని శానిటేషన్ కోసం పనిచేసేటటువంటి వాళ్ళనంతా కూడా వాళ్ళ నియామకాలు చేపట్టాలా. అట్లాగే పిల్లలకు సంబంధించినటువంటిది చిన్న పిల్లల్ని ఆ రకమైనటువంటి పనులు చేయించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చదువు కోసం అణగారిన కుటుంబాలు, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను చదువు నేర్పించి ఉన్నతమైనటువంటి స్థానాలకు పంపించాల్సినటువంటి బాధ్యత నుంచి తగ్గించి వాళ్ళు మళ్ళీ ఆ పని చేసుకునేటటువంటి వాళ్ళైతే ఊర్లో కూలి పని చేసుకుంటూ కూడా బడికి పోయేటటువంటి విధానంకు వ్యతిరేకంగానే కదా ఇదంతా వచ్చింది. ఇలాంటి వాటిని ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని పరిష్కరించాలని చెప్పి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఖరీఫ్ సీజన్కి మద్దతు ధరలు ప్రకటించినటువంటి మద్దతు ధరలలో ఏ ఒక్క పంటకు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినటువంటి మద్దతు ధరని పరిగణలోకి తీసుకొని ప్రకటించినట్టు లేదు. అదే రకంగా గతంలో స్వామినాథన్ కమిటీ సూచించినటువంటి సూచన రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలి, దానికి కొనుగోలుకు గ్యారంటీ చేయాలని చెప్పి ఆయన సూచన చేసిండు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు. మన రాష్ట్రం నుంచి వరికి కనీసం 3000 రూపాయలు మద్దతు ధర ఉండాలనేటువంటి సిఫారసుని కేంద్ర ప్రభుత్వానికి చేసింది. కానీ ప్రభుత్వం ఇప్పుడు పెంచినటువంటిది కేవలం 69 రూపాయలు మాత్రమే క్వింటాలకు పెంచారు.
అంటే ఇప్పుడు గతంలో ఉండేటువంటి 2,300 రూపాయలకు 2,369, ఏ గ్రేడ్కి అయితే 2,389 రూపాయలకు పెంచారు. అంటే రైతులు కోరినటువంటిది పెరుగుతున్నటువంటి ఉత్పత్తి ఖర్చులు, విత్తనాల ధరలు, ఎరువుల ధరలు, ట్రాక్టర్ల ధరలు, హార్వెస్టర్ల యొక్క రేట్లు పెరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా ఇప్పుడు కందులకు కానీ పత్తికి కానీ వీళ్ళు ప్రకటించినటువంటి ఏ పంటకు కూడా కనీస మద్దతు ధర రైతాంగానికి గిట్టుబాటు అయ్యే విధంగా లేదు. దాన్ని తక్షణం మార్చి రైతాంగానికి మద్దతు ధర లభించే విధంగా దాన్ని సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఇప్పుడు వెస్లీ గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటిది ఎకరానికి పంటకు 7,500 రూపాయలు ఇస్తామన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్ణయించిందే ఒక పంటకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున వేశారు. పోయిన ఖరీఫ్ సీజన్లో ₹1 కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. మొన్నటి యాసంగిలో ఎకరానికి పంటకు 6,000 రూపాయలు వేస్తామని యాసంగి పంటకు 4 ఎకరాల లోపు వాళ్లకు డబ్బులు వేసినట్లు ప్రకటన చేశారు. కానీ 4 ఎకరాల లోపు వేసినటువంటి వాళ్ళకు కూడా రైతులందరి ఖాతాల్లో, అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ప్రకటన చేస్తూ నాట్లు వేసే నాటికి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు తొలిగాలం స్టార్ట్ అయింది, మాన్సూన్స్ వచ్చేసినాయి, ఇప్పటికే అనేక చోట్ల పత్తి విత్తనాలు పెడుతున్నారు. మీరు ఇచ్చేటువంటి రైతు భరోసా రైతాంగానికి, వ్యవసాయానికి పెట్టుబడికి ఇచ్చేటువంటి, కానీ ఆ పెట్టుబడికి ఇవ్వాల్సినటువంటిది ఎప్పుడు ఇస్తామని అంటే నాట్లు వేసేటప్పుడు ఇస్తామని చెప్తున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారము పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్. రెండవది, గతంలో పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం బాలేదు, రాష్ట్రాల వాటా పెంచి కేంద్రం వాటా తగ్గించుకున్నది. అందుకనే 8 రాష్ట్రాలతో పాటు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా పథకం నుంచి బయటకు వచ్చిన తర్వాత పంటల బీమా పథకాన్ని ఇప్పటిదాకా పెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము ఫసల్ బీమాలో చేరుతామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఫసల్ బీమాలో చేరలేదు. పోయిన ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది, ఇప్పటికీ కూడా దాని మీద స్పష్టత రాలేదు. ఫసల్ బీమాలో చేరుతారా, ప్రత్యేకంగా పంటల బీమా పెడతారా? ఇప్పుడు వర్షాలు వచ్చి పంట తడిసిపోతుంది, ఆరుగాలం కష్టపడి మార్కెట్కి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినటువంటి పంట కూడా తడిసి మొలకలెత్తిపోతే రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో మీరేం చెప్తున్నారు? 51,000 ఎకరాలలో మాత్రమే పంట నష్టం జరిగింది, అందుకనే మేము 51 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినామని చెప్తున్నాం. మేము అడుగుతుంది ఒక భరోసా రైతాంగానికి ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్. తర్వాత ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, విత్తనాలు రైతాంగానికి అందుబాటులో ఉంచాలి. ఇప్పుడు ఏటా 5 నుంచి 6 లక్షల ఎకరాలలో నకిలీ విత్తనాలు, నాసిరకం విత్తనాల వల్ల పంటలు నష్టం జరుగుతుంది. ఆరుగాలం కష్టపడుతున్నారు, చివరికి పంట చూస్తే పెరిగినట్లే ఉంటుంది, ఖాతా మాత్రం రావడం లేదు. దీనివల్ల నష్టం జరుగుతుంది. ఒకవైపు పీడీ యాక్ట్ పెడుతున్నామని చెప్తున్నారు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వీటిని నియంత్రణ చేయడంలో మాత్రం పూర్తి వైఫల్యం ఉంది. నకిలీ పురుగు మందులు వస్తున్నాయి, నకిలీ విత్తనాలు వస్తున్నాయి. ఎక్కడెక్కడ 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు, వాటిని ఏ డీలరు అనేటువంటి డీలర్లకు అందరికీ లైసెన్సులు ఇచ్చేది వ్యవసాయ శాఖనే. ఏ డీలర్ ద్వారా, ఏ షాపు ద్వారా నకిలీ విత్తనాలు వస్తున్నాయి, నకిలీ మందులు వస్తున్నాయని తెలియదా? వీటిని నియంత్రణ చేసేటువంటి దాంట్లో కూడా పూర్తి వైఫల్యం ఉంది. దీనివల్లనే రైతుల ఆత్మహత్యల పరంపర కూడా కొనసాగుతుంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తాం.